ఇక్కడ యాంటనీ గొంజాల్వేస్ ఎక్కడ ఉంటారు? సార్ అలా స్ట్రైట్ అక్కడి నుంచి 3rd ఫ్లోర్లో స్టాఫ్ రూమ్లో ఉంటారండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓవర్గా మాట్లాడి బుక్ అయిపోకు. బాగానే మేనేజ్ చేశాను కా. స్పోర్ట్స్ రూమే ఏం పర్లేదు పదా. శ్రీధరే నితిన్ చంపేశాడు. ఎలా? ఒక్క నిమిషం, ఐల్ ఎక్స్ప్లెయిన్. ఈ వీడియో తిరిగి తీసుకోవడానికే నితిన్ ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీధర్ సార్ మన క్లాస్ రూమ్కి వచ్చి ఉంటారు. వాడు ఇవ్వనని ఉంటాడు. ఇప్పుడు కుదరదు. ఏం చేస్తాను? ఎలాగైనా వీడియో దక్కించుకోవాలన్న కోపంతో శ్రీధర్ సార్ నితిన్ని చంపేసి తన ల్యాప్టాప్ సెల్ ఫోన్ని తీసుకొచ్చేసి ఉంటారు. ఎవ్వరికీ తెలియకుండా ఆ ల్యాప్టాప్ సెల్ ఫోన్ని తన కబోర్డ్లో దాచేసి లాక్ చేసి ఉంటారు. జరిగింది ఎవరికీ తెలియకూడదని ఆఫ్ చేసిన అన్ని సీసీటీవీ కెమెరాస్ని క్లాస్ రూమ్కి వెళ్లే ముందు మళ్ళీ ఆన్ చేసి వెళ్ళుంటారు. అదే టైంలోనే నితిన్ మీద ఆల్రెడీ కోపంగా ఉన్న నేను ఇక ఏ గొడవలో వద్దని చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. అసలు ప్రాబ్లం ఏంట్రా నాతో నీకు? నువ్వు కాల్ చేసి తీసేసి రెడీ చేయడానికి 2 ఏళ్ళు కష్టపడ్డాను రా. అవన్నీ నీకు అర్థం కావురా. నువ్వు వేరే, నేను వేర్రా. ఏమైందిరా? ఏంట్రా బ్లడ్? హెల్ప్! అప్పుడే నేను లోపలికి వచ్చాను, కరెక్ట్? నందిని మ్యామ్ కోసమే శ్రీధరి హత్య చేసి ఉంటాడు. ఈ ల్యాప్టాప్ ప్రిన్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం. అప్పుడే అందరికీ అన్ని నిజాలు తెలుస్తాయి. శివ, మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చా. శివ, ఇక మీరిద్దరు నా నుంచి తప్పించుకోలేరు. చెప్తే అర్థం కావట్లేదా? ల్యాప్టాప్ ఎవరా? కుదరదు. స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా ఉండాల్సిన మీరే ఇలాంటి తప్పు చేసి అది బయటికి తెలియకుండా ఉండాలని హత్య కూడా చేశారు. నువ్వు నోర్మాయ్. వద్దు సార్, తప్పు మీద తప్పులు చేయకండి. మర్యాదగా హత్య చేశారని ఒప్పుకోండి. నిజంగా నితిన్ నేను చంపలేదురా. వాడిని బెదిరించి అవి తీసుకుందామని క్లాస్ రూమ్కి వెళ్ళాను. వాడు ఆల్రెడీ అక్కడ చచ్చిపడున్నాడు. నాకు అవసరమైన ఫోన్ ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాను. అంతకు మించి నాకేం తెలియదు. శివ, ఈయన అబద్ధం చెప్తున్నారు. ఈ మర్డర్ బయట వాళ్ళు ఎవరో చేస్తుంటారు. నేను అరవింద్ స్కూల్ కరస్పాండెంట్ మన క్యాంపస్లో చూశాను. వాడే ఈ హత్య చేస్తుండొచ్చు. మన స్కూల్కి ఐఎస్ఓ రాకూడదని వాడే ప్లాన్ చేస్తుంటాడు. సార్, ఐఎస్ఓకి నితిన్ హత్యకి ఏంటి సార్ సంబంధం? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? వాడిని క్లాస్ రూమ్లోనే కత్తితో పొడవడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? కత్తితోనా? ఇంతకు మించి మీ ఇద్దరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. ల్యాప్టాప్ నిన్నెవరు కొట్టమన్నారు? అలా అంటావేంట్రా? నీకోసమే కదరా చేశాను. సార్ 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 ఆయనకేం కాలేదుగా? శివ, ఈయన హత్య చేయలేదు. హత్య? అలా ఒకరా, సైలెంట్గా ఉండు. పెన్సిల్తో పడడం వల్ల నితిన్ చచ్చిపోయాడు, కానీ ఈయన కత్తి అని చెప్పారు. బాత్రూమ్కి వెళ్ళొచ్చుంటే బాగుండేదేమో. నిన్ను పెన్సిల్ ఏంటి? పెన్సిలా? ఎవరే ఉంటారు? ఓపెన్ చేయి. పాస్వర్డ్. నితిన్ ఫింగర్ ప్రింట్స్ తో కూడా ఈ ఫోన్ మనం ఓపెన్ చేయగలం. అయితే పద క్లాస్ వెళ్దాం. కమ్. చూసుకో. శివ, ల్యాప్టాప్ జాగ్రత్త. నాకు చుచ్చు వస్తుందిరా. వదిలేకురా రే. పోలీసులు వచ్చారేంటి? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు, తను మా ఓల్డ్ స్టూడెంటే. అప్పుడప్పుడు యూనిఫామ్ లో వస్తుంటాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరేగా ప్రిన్సిపాల్? నో నేను ప్రిన్సిపల్ని. నేనే ప్రిన్సిపల్. మీరేలేండి ప్రిన్సిపల్. సారీ మేడం. శంకర్రామ్, మీరు ఇచ్చిన నాకా పోస్టింగ్ వద్దు, ఈయనే ప్రిన్సిపల్. మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మేడం? ఇన్స్పెక్షన్ పూర్తయినండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆఫీస్ రూమ్లో వెయిట్ చేయండి. సార్, ఆల్రెడీ ఈ కాంపౌండ్లో హాఫ్ అన్ అవర్గా తిరుగుతున్నాను సార్. ఇక్కడ గొంజాల్వేస్ అనేది ఎవరు? ఇదిగో ఈయనే. ఎస్, మై సెల్ఫ్.
మీరేనా మీతో కమిషనర్ మాట్లాడి రమ్మన్నారు. డోంట్ గెట్ పానిక్. కమిషనర్ నేను క్లాస్మేట్స్. అప్పుడప్పుడు యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు పంపించి నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. యూ ప్రొసీడ్. యువర్ టైమ్ ఈస్ వెరీ ప్రేషియస్. ప్లీజ్ థ్యాంక్ యూ. నందిని యూ టేక్ కేర్. గో. ఇన్స్పెక్టర్ మీరు ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంటా? యాక్చువల్లీ నేను ఇక్కడ అందరూ మా Okay, old okay. students. స్కూల్ ఆయన ఓల్డ్ స్టూడెంటేగా. నిజంగానే కమిషనర్ గారు పంపించారా? టెల్ మీ సార్. మీరేగా ఒక స్టూడెంట్ వేలని పెన్సిల్తో విరిచింది. సార్ నేనెవరు చెయ్యి పట్టుకుని మాట్లాడను సార్, ఇలా కట్టుకుని మాట్లాడతాను సార్. బట్ మీరే కదా మిస్టర్ గొంజాల్విస్. నో 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 నో, యాక్చువల్లీ మై నేమ్ ఇస్ గోవింద స్వామి ఇన్ తెలుగు. ఇన్ ఇంగ్లీష్ గోన్స్ అని పిలుస్తారు. మీరు వెతుకుతున్నది యాంటనీ గోన్సాల్విస్. ఆయనే సార్ ఆయన లైబ్రరీలో టీ తాగుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళి వెతకండి సార్. డోంట్ వేస్ట్ మై టైం. లైబ్రరీలో టీ. సార్ ఒక్క నిమిషం, లైబ్రరీకి ఎలా వెళ్ళాలి? యు హావ్ టు టేక్ స్ట్రైట్. స్ట్రైట్ రైట్ దెన్ డౌన్ స్టేర్స్. ఓకే డౌన్. సార్ డౌన్లోనా? సార్ అక్కడి నుంచే వస్తున్నాను. సార్ చోటికి వెళ్ళండి సార్. కన్ఫ్యూజ్ చేసేసాడు. మధ్యలో ఈ ల్యాప్టాప్ ఒకటి ఎవరికి నా అర్జెన్సీ అర్థం కావట్లేదు. ఇక్కడే నా ప్యాంట్ తడిసిపోయేలా సారీ సార్. ఓపెన్ అయింది. పెన్సిల్ నెంబర్ నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. ఈ పెన్సిల్ ఎవరు ఎలా కనిపెట్టేది? ఈ నెంబర్ని ట్రూ కాలర్లో టైప్ చేస్తే వాడి పేరు చూపిస్తుంది. చెక్ చేసి చూద్దాం. ఇందులేక ఎవరి అమ్మాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బి సెక్షన్లో ఉంది. నీకెలా తెలుసు? లేదు, వాడే చెప్పాడు. ఓపెన్ దట్ మెసేజ్. యా 11:28కి అది కిల్ యూ అని మెసేజ్ పంపించింది. నేను ఎస్కేప్. 11:32కి నితిన్ చచ్చిపోయాడు. శివ, లెట్స్ సెట్ ఎ ట్రాప్. నితిన్ పంపినట్టు ఇందులో ఎగాక ఒక మెసేజ్ పంపిద్దాం. తను కనుక మళ్ళీ క్లాస్కి వచ్చిందంటే తనే కిల్లర్. హలో, ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ఎందుకు గ్యాప్ లేకుండా ఫోన్ చేస్తావు? విషయం ఏంటో చెప్పు. సార్ సార్ నితిన్ క్లాస్ రూమ్ లో చచ్చిపడి ఉన్నాడు సార్. ఎవరో అతను హత్య చేశారు సార్. బాడీని ఏం చేయమంటారు సార్? మిస్టర్ శబన్ మేడం మేడం వస్తున్నా మేడం వస్తున్నా. అర్థం చేసుకో, ఆ అమ్మాయి రావడానికి ఎటువంటి లాజిక్ లేదు మాయా. శివ, ఒక మగాడు నితిన్ని కొట్టి చంపాలంటే 6 అడుగుల హైటు 80 కిలోలు వెయిట్ ఉండాలి. అదే ఓ అమ్మాయికైతే 2 కళ్ళే చాలు. తను వస్తుంది, నువ్వు వెయిట్ చేయి. ఈ లగేజ్ని ఎక్కడ పార్క్ చేయాలో తెలియడం లేదే. వన్ లాస్ట్ ట్రై, ట్రస్ట్ మీ ప్లీజ్. ఇందు తన క్లాస్లోకి వెళ్తుంది. వెళ్దాం. ఎందుకు ఏడుస్తుంది? హే, ఇందు, హే, ఏమైంది? నువ్వు చెప్పిందంతా చెడు నా వల్ల కాదు. ఒక్కసారి విను. ముట్టుకోకు. చెత్త విధవ, నీ వల్ల నా లైఫ్ నాశనం అయిందిరా. ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? నీ వల్ల చదవలేకపోతున్నాను, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నిన్ను ఏ రోజైతే కలిశాను ఆ రోజు నాకు కష్టాలు మొదలయ్యాయిరా. ఆగు, అడుగుతున్నానా? సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ప్లీజ్ నితిన్, నన్ను వదిలే. నేను బతిమాలుతున్నాను. నువ్వెందుకురా బతిమలాలి? నేను చెప్పినట్టు చేస్తే మనిద్దరికి హ్యాపీయే కదా. దివ్య, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏం లేదమ్మా, అక్క చాలా తప్పులు చేస్తుంది కదా, అందుకే అడ్వైస్ చేస్తున్నాను. అక్క తప్పు చేయదు. నువ్వు వెళ్ళమ్మా, చిన్న పిల్లవు కదా. వెళ్దాం. తీసుకెళ్ళొద్దు చెప్తున్నానా?